ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరులోని 46వ డివిజన్లో నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి పర్యటించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రజలకు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వమే గెలుస్తుందని, వైసీపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజయసాయిరెడ్డి కోరారు. మరింత మెరుగైన సుపరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో ప్రజలందరినీ కూడా ఈరోజు పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క డివిజన్లో మొత్తం ప్రతి పని కూడా అది పెండింగ్ రోడ్స్ కానీ అన్నీ కూడా రోడ్లు, ఈ కాపు వీధి కానీ, ఆచారి వీధి కానీ, ఈ యొక్క కణతల వారి వీధి కానీ, ఇక్కడ ప్రతి పని కూడా బృందావనం, ప్రతి పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే చేపట్టడం జరిగింది. 90% పనులు పూర్తయ్యాయి. 10% పనులు కూడా త్వరలో పూర్తవుతాయని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ల్యాండ్ని, భూమి కొంతమంది కొన్ని అసోసియేషన్స్కి, వాళ్ళ కన్వెన్షన్ సెంటర్స్కి, టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ ఇవన్నీ కట్టుకునేదానికి, మాస్క్స్ కానీ కట్టుకునేదానికి వాళ్ళ అభ్యర్థనని మన్నించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్, మర్చెంట్స్ అసోసియేషన్, తమిళనాడుకు చెందినటువంటి తమిళియన్స్కి, మరాఠీస్కి, వాళ్ళందరికీ కూడా ల్యాండ్, మోటార్ అసోసియేషన్, వీళ్ళందరికీ కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది.